చెప్పారు. అవి 24. శాస్త్రం చెప్పక్కర్లేదు వేరే. ఆ 24 గంటల్లో కృష్ణుడు నామం ఉన్నది ఆఖరిని ఉండడమేమి అని. ఆఖరిని ఇతడు నిత్యముగా చతుర్భుజధారుడు కాడు, అప్పుడప్పుడు ధరించాడు. పెళ్ళానికి కోపం వస్తే అప్పుడంగా చతుర్భుజములతోటి సేవ చేశాడు, వస్తుంది ఎదురా. అట్లాంటి స్థితులలో శంఖం, చక్రం, గదా, పద్మం 4. ఈ 4 స్థానాల్లోనూ మారిస్తే వచ్చేటువంటి మ్యాథమెటిక్స్తో లెక్క ఎవరైనా తెలిసి ఉన్నవాళ్ళు, ఆ ఫార్ములా తెలిసిన వాళ్ళు చూస్తే 24 రూపాయలు వస్తాయి. అనుమానం ఏం లేదు. ఈ 4 మారిస్తే వచ్చేటువంటి రూపాలు. ఈ 24 రూపములనే అందులో ధరించారు. చతుర్భుజుల యొక్క స్వరూపమునే ధరించారు. వామనుడు కూడా చతుర్భుజుడు అయ్యాడు కదా చివరికి వచ్చేటప్పటికి. కృష్ణ పరమాత్మ కూడా చతుర్భుజుడు అయ్యాడు కొన్ని సమయాల్లో. అవునండి, చతుర్భుజ ధారణ వచ్చింది కదా, ఉత్తప్పుడు 2 భుజాలే కనపడినా. కాబట్టి అవి 24 అవి. అది కాబట్టి ఆ శంఖం, చక్రం, గదా, పద్మం, లేదా శంఖం, చక్రం, గదా, పద్మం, శంఖం, చక్రం, గదా, పద్మం ఇలా మార్పులు చేసుకుంటూ వెళితే మొత్తం 24 స్వరూపాలే వస్తాయి. మ్యాథమెటిక్స్ సర్వశాస్త్రాలకి ఉపకరిస్తుందనేది ఇది ఈ లెక్కే చెప్పాడు ధర్మసింధులో. 24 రూపాయలకే అర్థం ఏంటి అని దీన్ని కేశవస్వామి అన్నారు. దాని ప్రకారం చూస్తే శంఖచక్ర గదాపద్మములు ఆ రూపంలో ఉండాలి. ఇంకో చోటకు వెళితే శ్రీకృష్ణుడు అన్నాడు, ఇంకో చోటకు వెళితే ఏదో నరసింహస్వామి అన్నారు. అవి ఎట్లా రూపములు మార్పు భేదాలు ఉంటాయో దాన్ని బట్టి గుర్తించాలి ఆ దేవాలయాన్ని. ఇది పేరు దేవుడిది ఇది అనని చూపిస్తే అన్ని విష్ణువాలయాలే కదా అండి, ఈ పేర్లు ఎందుకు పెట్టారండి, ఎందుకు పెట్టారో దాని లోపలికి వెళ్ళి తెలిస్తే తెలుస్తుంది. ధర్మశాస్త్రంలోకి వెళ్ళి విచారణ చేస్తే ఏ దేవతను ఏ రూపంలో ఉపాసన చేస్తే దానికి వచ్చే ఫలితములు వేరు. మోక్షం కామది వేరే విషయం మహా ఉపాసన చేసినట్లయితే. సరే, మనుష్యులు చూచేటటువంటి మనుష్యుల్లాగా కనపడుతున్నాడు ఈయన. ఆయన సుందరమైనటువంటి రూపంతో ఉన్నాడు. ఈయన తేజస్సు చూచాట, ముచుకుందుని యొక్క తేజస్సు చూచాట కృష్ణ పరమాత్మ. వెళ్ళి ముచుకుందుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన అడుగుతున్నాడు, మహాత్మా ఎవరు నువ్వు, ఈ గుహలోకి నువ్వు వెళ్ళా వచ్చావు, ఇదంతా అనేకమైనటువంటి ముళ్ళు గిళ్ళు మొత్తం అంతా వ్యాపించి ఉంది లక్షల సంవత్సరాల నుంచి లోపల. అటువంటి స్థితిలోకి ఎలా రాగలిగావు నువ్వు? నీ రూపం చూస్తుంటే చాలా చరణ కోమలములైనటువంటి ఆ పద్మాలతో ఈ పర్వతాల మీద ఎలా విహరించగలుగుతున్నావు? సూర్యుడి కంటే తేజస్సు కనపడుతున్నావా? నువ్వేమైనా సూర్య భగవానుడివా, లేదా లోకపాలకుడివా, ఇంద్రుడివా, చంద్రుడివా, అగ్నివా, బ్రహ్మ విష్ణు రుద్రుల్లో ఎవడివైనానా అని నువ్వు చూస్తుంటే ఆ రూపాన్ని నీలమేఘశ్యామలత్వం ఒకటి ఎదురుగుండా ఉంది కదా, కాబట్టి విష్ణువు ఏమో అని నేను అనుకుంటున్నాను. నీ తేజస్సు చేతే గుహలో ఉండే చీకట్లన్నీ పోగొట్టావయ్యా. సౌహార్దంతో అడుగుతున్నాను, చెప్పు నాయనా, అవి పురుషశ్రేష్ఠ అని ఇట్లా వారు అడిగారు. అడిగితే మరి ఎప్పుడైనా చూడండి హిందీలో సంప్రదాయం ఉంది, వాటి తుమ్హారా నామ్ క్యా హై అంటాడు వాడు. తుమ్హారా నామ్ క్యా హై దానికి ప్రశ్న, ఆ ప్రశ్న మళ్ళీ ప్రశ్న. వాడి పేరు చెప్పాక అప్పుడు తన పేరు చెప్తాడు. వాడు అడిగిస్తే చెప్పేదేనేటి, ముందు వాడెవడో చెప్పుకోవద్దా? అది లోకంలో కూడా నేను ఫలానా అని చెప్పుకుని తర్వాత పరిచయం చేసుకోమని ధర్మశాస్త్రం కూడా చెబుతుంది. అహంభవ వివాదయే లెక్కదే, పేరు చెప్పుకుని నమస్కారం చెయ్యాలి. సరే, అయితే ఒక ఇబ్బంది ఉంది. పేరు చెప్పుకుని నమస్కారం చేస్తే ఎలా ఆశీర్వచనం చెయ్యాలో శాస్త్రం చెప్పింది. ఆశీర్వచన విధానం తెలియకపోతే వాడు భ్రష్టుడు అవుతాడు. చతుస్సాగర పర్యంతం చెప్పేసేసి అహంభవ వివాదయ అని పేర్లు చెబితే ఆ పేరు చెప్పేటప్పుడు జాగ్రత్తగా విని ఆయుష్మాన్ భవదేవ దత్తా అని పులతం చెప్పాలంట. అలా చెప్పలేదనుకోండి వీడు ఆయుర్దాయం వాడు అటు పోతాడు, అదో ప్రమాదం. తెలిసిన వాడికే దండం పెట్టాలి. అలాగా కర్ణాటక వెళ్ళి ఏదో అవధానాల సభ అంటేను అక్కడ గణేష్ భట్ అని అవధానం ఉన్నాడు. ఆయన వచ్చి దండం పెట్టుతూ మరి మిగిలిన వాళ్ళకి ఎవరికో ఒకళ్ళిద్దరికి నాకు మాత్రం ఇలా పెట్టాడు. మామూలు వాళ్ళకి నమస్కారం అని అన్నారు. నేను ఒక్కడనే ఇలా ఆశీర్వచనం చేశాంట. మిగిలిన వాళ్ళు ఆ ఇద్దరు ముగ్గురు కూడా ఇలా ఆశీర్వచనం చేయలేదుట. అక్కడ పెద్ద కథగా నడిచింది దాని వ్యవహారం ఏదో. సరే, ఎందుకు చెబుతున్నామనంటే ఈయన తన పేరు నేను ముచుకుందుడు అని అంటారయ్యా నన్ను, మాంధాతృ చక్రవర్తి యొక్క కొడుకుని. మరి చాలా మెలకువగా ఉండిపోయిన కారణం చేత అలసిపోయి దేవతలను నిద్ర కావాలి అని అడిగాను. మరి ఆయన ఎందుకు వచ్చాడో ఇక్కడ చెప్పాలి కదా. సరే, ఇంతట్లో వాడు ఎవడో వచ్చి లేపాడు. లేపితే గమ్మును కళ్ళు తెరిచి చూశాను, వాడు కాస్త భస్మసాత్కారం అయిపోయింది అక్కడ. కనుక శత్రువునాశకుడైనటువంటి నిన్ను ఇప్పుడు చూచానయ్యా, నువ్వు చూస్తే అంటే ఏం లేదు, అసలు ఎంటర్ అవ్వడంలోనే వీడు శత్రువా మిత్రుడా అనేటువంటి విషయాలు
తేలిపోతూ ఉంటాయన్నమాట. మరి నేను నిన్ను నీ తేజస్సును చూడలేకపోతున్నాను, చాలా ఎక్కువగా ఉన్నది అని ఈ విధంగా చెబితే భగవంతుడు చెబుతున్నారు, నేను ఎవరిని, ఏమిటి, పేరేమిటి, ఎప్పుడు పుట్టానో, ఎక్కడ పుట్టానో, ఎవరికి పుట్టానో ఇవన్నీ చెప్పాలంటే చాలా కష్టమయ్యా. చాలా జన్మలున్నాయి, మరి చాలా కర్మలు ఉన్నాయి, ఏవేవేవో ఉన్నాయి. అవన్నీ లెక్క పెట్టడం నావలు కూడా అయ్యేటటువంటి పని కాదు. ఓ రాజా, ఇప్పుడు మనమందరం సుఖంగా జీవించాం ఎంతకాలం ఉన్నాం బాబు, ఎన్ని రోజులైంది మీరు పుట్టి అని అడిగి, సంవత్సరాలంటే గుర్తెట్టుకుంటున్నాం, కర్మ ఏదో అది ప్రారంభ కర్మలాగా. ఎన్ని రోజులైంది మీరు పుట్టి అని అంటే వెంటనే సమాధానం ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు పరమాత్మ స్వరూపం అదే, అనంత సృష్టికి ఆది అనేటువంటిది లేదు, కులాల చక్రవర్తి తిరుగుతూనే ఉంటుందయ్యా అన్నారు. ఎప్పుడూ జగత్తు ఇలా పుడుతూ ఉండడం, ప్రళయం అవుతూ ఉండడం, అలా జరుగుతూ ఉండడం, బ్రహ్మలు పెడుతూ ఉండడం, బ్రహ్మలు వస్తూ ఉండడం. లోకంలో కథలనేవి ఏవి అంటే వేదాలు, పరమాత్మ ఇద్దరే. ఇంకా మిగిలిన వాటికి అన్నింటికీ మార్పు అనేటటువంటిది ఉంటూనే ఉన్నది. కనుక అనేకమైనటువంటి జన్మల చేత ఈ భూమిలో రేణువులను లెక్క పెట్టేయచ్చు, అది పెద్ద శ్రమ కాదు. కానీ నా జననవర కర్మ, వీర్య, పరాక్రమ ఇవన్నీ లెక్క పెట్టడం అంటే శక్యం కాదు. సరే, ఇప్పుడు కాలత్రయంలోనూ కూడా ఉంటూ ఉండే జన్మలు అవి చాలా ఉన్నాయి. మహర్షులు ఏమైనా వాటి యొక్క చివరిని చూడగలుగుతారేమో. బాగుంది నాయనా, ఇదే ఇప్పుడు ఉంటుండే ఈ జన్మలో ఉంటూ ఉండేటటువంటి మాటలు ఏవో చెబుతాను విను. నేను పూర్వం ధర్మరక్ష కోసమని భూభారాన్ని హరించవలసిందే అని చెప్పి దేవతలు ప్రార్థిస్తే బ్రహ్మదేవుడితో సహా అప్పుడు యదుకులంలో వసుదేవులు వారి యొక్క గృహంలో జన్మించినటువంటి వాడిని వాసుదేవుడు అని అంటారు అనని. వసుదేవ తనయుణ్ణి కనుక క్లాజ్ అక్కడ మళ్ళీని పేరు చెప్పమంటే దేవుడికి పేరు ఉంది ఎక్కడాను? నామరూపములన్నీ సృష్టింపబడినవే, సృష్టింపబడిన వాటికి శాశ్వతత్వం ఎక్కడున్నది? అందుచేత వాసుదేవ అని అంటారు. పూర్వం కాలనేమి అనేటువంటి వాడు ఇప్పుడు కంసుడుగా అవతరించాడు, ప్రళంబుడు మొదలుగా కలిగినటువంటి వారుగా. మొత్తం ఆ రాక్షసులను ఏదో కొట్టేశానులే. అయితే యవనుడనేవాడు వచ్చాడు, వాడే నీ తేజోదగ్ధుడైపోయి భస్మం అయిపోయినాడు. ఇప్పుడు పూర్వకాలంలో నువ్వు చాలా ప్రార్థించావు నన్ను, భక్తవత్సలుడు కనుక నిన్ను అనుగ్రహించాలి అని చెప్పి ఈ గుహలోకి దూరి వచ్చానయ్యా. ఓ రాజా, నీ కోరుకో, నీకు కావలసిన వరాలన్నీ కోరుకో అన్నారు. ఎందువల్లనంటే నన్ను పొందిన తరువాత వాడింక ఏడవకూడదు, అది మా కండిషన్. అయోధ్యానగరంలో ముష్టివాడు ఉండకూడదని శాసించారట. పాపం సీతాదేవి మేడ మీదకి వచ్చేప్పటికి పొద్దున్నే ఎవడో ముష్టివాడు ముష్టెత్తుకుంటున్నాడు. వెంటనే సుమంత్రుడిని కేకేశారు, ఉండకూడదని చెప్పాం కదా, ఉన్నాడేమిటి అని. ఉండకూడదని చెబితే లేకపోతారేంటి? కాబట్టి ముష్టాళ్ళందరినీ దేశంలోంచి గంటేయండినా కాదు అక్కడ విధానం. ముష్టి కోసమని, యాచన కోసమని వాడికి కావలసిన ధనం లేక ఎవడైనా కనపడితే వాడికి జీవితాంతం సరిపడేటటువంటి ద్రవ్యాన్ని వాడికి ఇచ్చి ఓ ఇల్లు కట్టంలో కూర్చోబెట్టాలన్నారు. వృత్తి కల్పనం కూడా కాదు, ఇది శాసనం అక్కడ. అప్పుడు ఏమోనమ్మా, మా అకౌంట్స్లో ఎక్కడా రాలేదు వాడు, నేను పరిశీలిస్తానని తీరా వెళ్ళి మొత్తం అన్ని వాడికి ఏర్పాటు చేసేసేసి అప్పుడు వచ్చి వీడు మన దేశం వాడు కాదుట, ఇవాళ పొద్దున్నే ముష్టిందుకు దేశాంతరంలోంచి వచ్చాట అని చెప్పారు. అలా ఉండకూడదు అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే, ఇదిగో ఏతాదృశమైనటువంటి మార్గంలో అక్కడ దీని పేరు నీ మీద అనుగ్రహం వరాలను కోరుకోవనంటే ఆయన నువ్వేమి కృష్ణ, అది పరమాత్మను ప్రార్థించినటువంటి వాడెవడు మళ్ళీ శోకాన్ని పొందడానికి అవకాశం లేదు, కోరుకోవాలి అనేటప్పటికి ముచుకుందుడు ఆయన శిశుకుల వారు చెబుతున్నారు, సాక్షాత్ భగవంతుడు 28వ మహాయుగంలో జన్మించాడు అన్న అప్పుడు విన్నట్టయిన వృద్ధ గర్గాచార్యులు వారని ఒకరున్నారు. అంటే ఈ కృష్ణ పరమాత్మకి వీళ్ళకి నామకరణం చేసినటువంటి గర్గాచార్యుల వారి కంటే వాళ్ళ పూర్వీకుల వంశంలో ఎక్కడో ఆయన పేరు పెట్టారన్నమాట. ఆ వృద్ధ గర్గుడు ఆయన చెప్పాట ఆయనకి. అది గుర్తించి ఓహో అప్పుడైతే 28వ మహాయుగం వచ్చేసిందన్నమాట, పరమాత్మ భూలోకంలో అవతరించాడన్నమాట అని అనుకుంటున్నాడు ఈయన. అని ముచుకుందుడు చెబుతున్నాడు, ఓ ఈశ్వర, నువ్వు సాక్షాత్తు నీ మాయ చేత మోహింపబడిన వాళ్ళమై ఉంటాను లోకంలో అందరూ కూడాను. దుఃఖములను కలిగింపచేసే వాటి ఎందే ఆసక్తి కలిగి ఉంటుంటాం, ఇది లోక సహజం. ఎవరు ముచుకుందుడు చెబుతున్నాడు ఈ మాట, మనము అదే మాట చెబుతున్నాం ఇవాళ రోజున. ఎదురొచ్చి తేడా ఏంటంటే ఆయన 1%, 2% మాయామోహితుడు అవుతాడు, మనం 99, 98 ఆ లెవెల్లో ఉంటాం. అక్కడ కూడా 99 చెప్పి పాయింట్స్ భేదం చెబితే సరిపోతుంది మనకి, అంత వ్యామోహం పొందుతూ ఉంటాం.
గృహరూపమైనటువంటి అంధకారంలో పడిపోతూ ఉంటాం. ఐశ్వర్యం, మరి ఐశ్వర్య మదం, రాజ్య మదం ఇవన్నీ కూడుకుని మనస్సంతా అనేకమైన రకములైన ఉపభోగ వస్తువులందు ప్రవేశించి ఈ కాలాన్నంతని కూడా వ్యర్థం చేసేసుకుంటూ ఉంటాం. ఈ శరీరాన్ని చూసుకొని నేను మహారాజుని ఇక్కడ పరిపాలన చేయవలసిన వాడిని, లేదా నేను నాకు కింద రథాలు, గజాలు, గుర్రాలు, బ్రహ్మాండమైనటువంటి సైన్యం, మన కోశాగారం అది చిన్న చిన్న కోశాగారాలు అయితే ఎలాగా? అబ్బే ఏం లేదండి, 80 అడుగులు చొప్పున ఎత్తుపెట్టి 70 గదులు ఉండేటట్లుగా కట్టామండి అన్నారట కోశాగారం. వెడల్పు 150 అడుగులు, పొడవు 180 అడుగులును. ఇది కోశాగారం. ఇన్నింటిలోనూ డబ్బేనా అండి? అబ్బాయి ఇది ఏం సరిపోతుందండి అంటారా? ఉన్నది ఇంతే ఇతేలాగా అంటారు. ఈ విధంగా సంచరిస్తున్నామయ్యా మేమందరము కూడా. ఈ లోభంతో కూడుకున్నటువంటి మనస్సు మాది. సాక్షాత్ మృత్యుస్వరూపమైనటువంటి కాలపురుషుడు వచ్చేస్తాడు అని తెలియదు. తీరా వాడు వచ్చిన తర్వాత వీటినన్నింటినీ అట్టే పెట్టేసేసి ఎలకన మింగినట్టు మింగేసి పట్టుకుపోతున్నాడు. నేను పూర్వం మరి బంగారు రథాల మీద, ఏనుగుల మీద తిరిగిన రాజునయ్యే ఉన్నాను. ఎంతటి శరీరమైనా చివరికి పొందేటటువంటి ఏమిటి అంటే కృములకో, భస్మమో, లేదా పురుషాది రూపములలోనో పడిపోతుంటుంది అని. ఇదంతా కూడా చూసినటువంటి వాడిని నేను. ఆయా సుఖములయందు అప్పుడు భ్రాంతిని చెందుతూ ఉంటాడు. ఈ వర్తమాన జన్మలో, జన్మాంతరంలో కూడా మనకి రాజ్యం ఇలా ఉండిపోయేటట్టుగా ఏం చేస్తే బాగుంటుందండి అని అడుగుతాడు. ఈ రాజ్యం జన్మాంతరంలో కూడా కావాలి, అంతే కదా. మనం లోకంలో 190 మంది దేవుడి దగ్గరికి దండం పెడితే జన్మాంతరాలకి కూడా మాకు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఉండి మేము చక్కగా పుత్రపౌత్రాదులతో వృద్ధి చెందుతూ ఇదే కదా కోరుతారు ప్రపంచకంలో. అది కాదని భాగవతం చెబుతుంది. అది కాదురా కోరవలసింది అని. సరే ఓ అచ్యుత, ఈ సంసారంలో పడిపోయి మాకు మోక్షం కావాలి అని అంటే అప్పుడు మాత్రమే సత్సంగం కలుగుతుంది. ఇలా సత్సంగం కలిగితే నీ యందు భక్తి కలుగుతుంది, తర్వాత ముక్తి పొందుతాడు. ఇది స్వభావం. కనుక నీ అనుగ్రహం నా యందు బాగా పూర్తిగా ఉన్నది అని భావిస్తున్నాను. నేను నీ చరణ సేవనం కంటే భిన్నమైన ఏ పదార్థమును కోరనయ్యా అన్నాడు. నీ పాదాలని సేవించే భాగ్యం మాత్రం నిరంతరము నాకు ఉండేటట్టుగా చెప్పు అని. అది వరం ఇవ్వవలసింది అని. అయితే మోక్షమును ఇవ్వగలిగినటువంటి నీ వంటి వాడిని పొంది నిన్ను ఆరాధన చేసి నిన్ను ప్రసన్నుని చేసుకుని ఆత్మ బంధనాన్ని కలిగింపచేసే మిగిలిన కోరికల్ని ఎవడు కోరుతాడయ్యా అన్నాడు. ఏదో దీని పేరు కోడిగుడ్డంత బంగారం ఎవడుకుండదయ్యా, నిన్న సాయంకాలమే ఇచ్చాట వీడికి. దాంతో వాడి స్థితిని పరిస్థితి చెబుతాడనమాట. అది ముచుకుందుడు కాబట్టి ఆ వరం కోరుకున్నాడు. సరే, కర్మఫలాలు ఈ లోకంలో చాలా అనుభవించాం, వాటితోటి తాపాన్ని చెందుతున్నాను కనుక నన్ను రక్షించవలసిందే అని కోరాడు. ఓయ్ అక్క, హే సార్వభౌమ మహారాజా, సంబోధన సార్వభౌమ అని పిలిచాడు ఆయన. ఇప్పుడేముంది, సార్వభౌమత్వం కొడతారు, గజం స్థలం నాది అని అంటేను. ఆయన వచ్చి ఎప్పుడో నేను ప్రైమ్ మినిస్టర్ని ఉన్నాను కనుక నేను నాకు చెప్పినట్టే వినాలి అంటే నమ్ముతారా? ఇప్పుడు ఒప్పుకుంటారా ఎవరైనా? ప్రజెంట్ ప్రైమ్ మినిస్టరే కావాలి. అయితే వాళ్ళ స్వభావం ఎట్లాంటిది అంటే వాళ్ళ శక్తి కావాలంటే ఇప్పుడు కూడా సార్వభౌముని కాగలను. అది ముచుకుందుడి యొక్క స్టేటస్. కాబట్టి సార్వభౌమ అని పిలిచాడు. మహారాజా, నీ బుద్ధి చాలా పరిశుద్ధమైనటువంటిది ఏందయ్యా, విషయాసక్తం కాకుండా వరాలు కొనుక్కోమంటే కూడా నీ భక్తి కావాలయ్యా నాకు అని కోరావు. ఇంతకంటే నీ విషయాసక్తి లేదు అనడానికి ప్రమాణం ఏమీ చూపించక్కర్లేదు. నాకు ఏకాంత భక్తులైనటువంటి వాళ్ళకి చక్కనైనటువంటి బుద్ధి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత విషయాసక్తి అనేది ఉండదు వాళ్ళకి. ఓ రాజా, భక్తులు కాని వాళ్ళైతే ఏవో ప్రాణాయామాలు లేదా యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి విషయాసక్తి అనేటువంటిది మాత్రం పోదు. కనుక నువ్వు నా మనస్సును నాయందే లగ్నం చేసినటువంటి వాడవై స్వేచ్ఛగా విహరించు, నీకేమీ ప్రమాదం లేదు. అవినాశిని అయినటువంటి భక్తి నీకు కలుగుతుంది. ఉన్నది ఇప్పుడు కొత్తగా నేను ఇవ్వక్కర్లేదు. అయితే క్షాత్రధర్మంలో ఉన్నావు నువ్వు. వేటాడడం మొదలైనటువంటి పాపాలు కొన్ని ఈ శరీరంలో చేశావు కనుక వాటినన్నింటినీ నన్ను గూర్చి తపస్సు చేసి నశింపచేసేసుకో. జన్మాంతరంలో సర్వప్రాణులకు సుహృత్తముడైన బ్రాహ్మణ జన్మ ఎత్తుదుగాని అన్నారు. సర్వప్రాణులు ఎందు కూడా సుహృద్భావన, ప్రత్యుపకారాపేక్ష లేకుండా ఉపకారం చేసేటటువంటి భావాన్ని మాత్రమే. స్నేహం అనేది రకరకాల స్నేహాలు ఉన్నాయి, కానీ ఉపకార అపేక్ష లేకుండా
అతడికి ఉపకారం చెయ్యాలి, వాటి నుండి ఏమీ ఆశించకుండగా. అట్లాంటి దాన్నే సుహృద్భావన అని అంటారు. అది ఉండవలసిన వాడు బ్రాహ్మణుడు. అది ఉంటే మరి జగత్తునందరినీ కూడా రక్షించగలిగిన స్థితి వస్తుంది అతనికి అని. అందుకే తపస్సు చేస్తాడు అతడు. కనుక అటువంటి వాడవై నన్ను పొందుదు కానీ మోక్షం వస్తుంది అని చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే ఉత్తరార్ధే ఏకపంచాశత్తమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీ శుకోవాచ ఇత్థం సోనుగృహీతోంగకృష్ణేనేక్ష్వాకునందనః తం పరిక్రమ్య సన్నమ్య నిశ్చక్రామగుహాముఖాతు. ఇలా అని చెప్పి ఎప్పుడైతే అనుగ్రహింపబడ్డాడో ఆ ముచుకుందుడు, ముచుకుంద వరద గోవిందా అంటుంటారు. ఈ గోవిందా గోవిందా అనేటప్పుడు ఇది కూడా ఒక అక్రూర వరద గోవిందా, ముచుకుంద వరద గోవిందా అని అది ఒక ప్రత్యేకమైనటువంటి నామం అన్నమాట. హరయే నమః. ఈ శ్రీశుకుల వారు చెబుతున్నారు పరీక్షణ్ మహారాజుతో. ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి వాడి ఆయన ఒకసారి ప్రదక్షిణం చేసి దాంట్లోంచి బయటకు వచ్చాడు. పాపం వస్తే ఏముంది అక్కడ అని అన్నీ చిన్న చిన్న రేణువుల్లా కనపడుతున్నాయి ఆయనకి. ఆయన శరీరం అప్పుడుంటుండే శరీరానికి ఇప్పుడున్న ప్రజానీకానికి తేడా చాలా కనబడిపోయింది. ఆయన ఎవరో వర్ణిస్తారా, కకుద్మి మహారాజా యొక్క కూతురు రేవతిని తీసుకుని ఆయన వచ్చినప్పుట ద్వారకా నగరానికి వెళితే మేడల చివరలో ఆయన శీలమండల దగ్గరికి వచ్చాయట. వస్తే అప్పుడు ఈ రేవతిని బిళ్ళెడతావా అంటే ఓకే అన్నాడు పాపం ఈ బలరాముడు. ఇలా చూడాలన్నమాట ఆ అమ్మాయిని చూడాలంటేను అంత దూరంలో నుంచి దగ్గరుంటే బట్టలు అడ్డం వస్తాయి. అలా చూసి చేసుకుంటానని చెప్పి యోగశక్తి చేత నాగల్ని తగిల్చి ఆ శరీరాన్ని తనకు ఎంత పరిమాణంలో ఉండాలో అంతగా చేసి అప్పుడు పెళ్లి చేసుకో. మరి ఈయన కూడా అక్కడ అప్పుడే వాడే కదా ఇంచుమించుగాను. ఆయన చేత అంటే ఆయన కంటే పెద్దవాడైన మనుష్య వృక్షాదులన్నీ కూడా చాలా చిన్నవైపోయినా ఆయన చూసి కలియుగం నడుస్తోందన్నమాట ఇప్పుడు అని అనుకున్నాడు. నరనారాయణాశ్రమానికి వెళ్ళి బంధమాదన పర్వతం వెళ్ళాడు. అక్కడి నుంచి నరనారాయణాశ్రమాన్ని చేరుకున్నాడు. సమస్తమైన ద్వంద్వములను అంటే శీతోష్ణాలు, ఆకలి దెప్పికలు ఇలాగే కొంత లిస్టు చెబుతారు. ఆ ద్వంద్వాలన్నింటినీ కూడా మరిచిపోయినటువంటి వాడై తపస్సు చేసి హరిని ఆరాధించాడు. సరే, ఆయన విషయం అలా ఉంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ యవనులు నగరానంతని చుట్టుముట్టేశారు. వచ్చేసి యవనుల్ని చంపేశారు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి సైన్యం అంతా ఉంది, వాళ్ళని కూడా చంపేశారు. అందులో ఉండేటువంటి ధనాన్నంతని కూడా ద్వారకా నగరానికి పంపించేశారు. వృషభములు, ఎడ్ల మీద మనుష్యులు మోసుకెళ్ళిపోతున్నారట మొత్తం అంతా కూడాను. సరిగ్గా ఇదంతా పూర్తయ్యేటప్పటికీ 23 అక్షౌహిణీల సైన్యంతో జరాసంధుడు ఇప్పుడు చక్కా వచ్చాడు. మళ్ళీ రాగానే పడొస్తాడని అనుకున్నాం కదా, వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆ సైన్యాన్ని చూచారు. ఈ డబ్బును కొంత అక్కడ విదిలిపెట్టి, అంటే డబ్బుట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు వీడు అననే భ్రాంతిని వాళ్ళకి కల్పించడం కోసం ఏదో 4 బళ్ళ బంగారం అక్కడ కూడా పెట్టుకుని అది ఆయన అక్కడ విడిచిపెట్టేసేసి ఆ రామకృష్ణులు ఇద్దరూ కూడా వాడు జరాసంధుడు చూస్తూ ఉండగా పరిగెట్టడం ప్రారంభించారు పర్వతం మీదకు. ఆ పర్వతం మీదకి వాళ్ళు పరిగెడుతుంటే వీరు కూడా వెనకాలే సైన్యాలతోటి వారిని తరుముకెళ్ళారట. ప్రవర్షణం అనే ఒక పర్వతం ఉన్నది అక్కడ. ఎప్పుడూ వర్షాలు పడుతూనే ఉంటాయి అక్కడ. ఆ పర్వతం మీదకి ఎక్కేశారు. అక్కడి నుంచి బయలుదేరి ఆ పర్వతం మీద నుంచి ఒకేసారిగా ద్వారకా నగరంలోకి ఉరికేసేశారు అన్నారు. అంత ఎత్తు అలా ఎలా ఉరికేస్తారండి? ఉరికేస్తే వాళ్ళు కాబట్టి ఏం కాలేదు. జంపు చేసేవాళ్ళు పైనుంచి ఉరకటం లేదా, పైకి ఎగరటం లేదా, వాళ్ళు కాబట్టి ఏం కాదు. అదే మనం చేస్తే మరి ఇంకా ఆ కాళ్ళతోటి నడిచే అవకాశం ఉండదన్నమాట. సరే, వీళ్ళు చూశారు, ఎక్కడా దొరకలేదు. ఈ పర్వతంలోనే ఎక్కడో దాగుంటారా, వీళ్ళ ట్రిక్ వాళ్ళకి తెలియదు కదా. సరే, అప్పుడు ఇంకా దీన్ని అంటించేసేయండి అని చుట్టూ పెద్ద పెద్ద కర్రలు అవి వేసి వాళ్ళు తెలివితేటలు ఎప్పుడు వర్షం కురిసే చోట్లో అంటిస్తే ఏమవుతుంది అని ఏదో అయింది. మొత్తం మీద లోపల పెట్రోలు అవి పోసారు అనుకుందాం. మొత్తం మీద 11 యోజనముల ఎత్తు కలిగిన ఆ పర్వతాన్ని తగలబెట్టారు. ఈ కృష్ణ పరమాత్మ బలరాముడు దాని మీద ద్వారకా నగరంలోకి వెళ్ళాం అన్నారనుకున్నాం కదా. ఎంత ఎత్తుందన్నమాట? 11 యోజనాలంటే 88 మైళ్ళు అంత ఎత్తు ఉన్నది. దాని మీద నుంచి ద్వారకా నగరంలోకి వెళ్ళారు వాళ్ళు అని చుకూర్దతు అని వర్ణిస్తారు అక్కడ. సరే, ఈ విధంగా శత్రువులకు దొరకకుండా వెళ్ళారు, ద్వారకా నగరానికి వెళ్ళిపోయినారు. జరాసంధుడు ఈ పర్వతంలో వీళ్ళు ఎప్పుడప్పుడు ఎక్కడున్నప్పటికీ కూడా దగ్ధమైపోయి ఉంటారు అని అనుకుని తన సైన్యంతో ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయినాడు. అయితే ఆనర్తాధిపతి అయినటువంటి రాజుగారు రేవతక మహారాజు, ఆయన పూర్వం చెప్పుకున్నాం కదా ఏమని,
వచ్చేస్తోంది. ఆ రేవత కకుద్మి అనేటువంటి వాడు ఆయన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయిని ఎవరికిచ్చి పెళ్లి చేయాలయా అని అడిగాడు. పాపం ఆ అడిగిన దానికి ఆయన చెప్పాడు. ఆ ప్రకారం వచ్చి పెళ్లి చేశారు కదా అన్నారు ఒకసారి. ఎందుకే ఆయన కూడా ఎందుకు ఇప్పుడు అని అంటే అన్నగారికి పెళ్లి కాకుండా తమ్ముడికి పెళ్లి కాకూడదు. ఆ విషయాన్ని అక్కడ చెప్పేశారు. వరుసలో వచ్చాడు. ఇప్పుడు ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తే ఇప్పుడు ఆయన పెళ్లి అయిన తర్వాతే ఈయన పెళ్లి అయింది అనే విషయాన్ని మనకి తెలుపుడు చేస్తున్నట్లు అవుతుంది. ఆయన పెళ్లి ఎప్పుడు అయింది, ఈయన పెళ్లి ఎప్పుడు అయింది అని అనుకునే ప్రమాదం లేకుండా వరుసగా అయింది అని చూపించడం కోసమని చెప్పి ఆ బలరాముడి వివాహాన్ని ఒకసారి గుర్తు చేశారు ఇక్కడ అన్నారు. ఆ విధంగా బలరాముడి వివాహం పూర్తయింది. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ కూడా స్వయంవరంలో చైత్యాదులందరినీ జయించినటువంటి వాడై మరి గరుడు వెళ్లి సుధను అమృతాన్ని తెచ్చుకున్నట్టుగా స్వర్గలోకంలోంచి భీష్మకన్యక అయినటువంటి రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్నాడయ్యా అన్నారు. పెళ్లి చేసుకున్నాడంటే ఆ రాజుగారు అడుగుతున్నారు, బాబు కృష్ణ పరమాత్మ రుచిరానైనటువంటి రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం రాక్షస వివాహంగా జరిగింది అని నేను విన్నాను. మీరు ఇప్పుడు చూస్తే ఈ వీళ్ళందరినీ జయించి పట్టుకెళ్ళాడు అని చూస్తున్నావు కదా, మరి వాళ్ళందరినీ ఎలా జయించాడు, ఆ భీష్మక కన్యకను ఎట్లా స్వీకరించగలిగాడు, దాన్ని వివరించి చెప్పు అని. కారణం ఏమిటి అని. ఎందుకంటే నిత్యనూతనములుగా ఉంటాయి పరమాత్మ యొక్క చరిత్ర. అవి మధురంగా ఉంటాయి. లోకంలో ఉండే పాపాలన్నింటినీ పోగొడతాయి. అవి వింటూ ఎవడు సంతృష్టి చెందుతాడయ్యా అని అడిగారు. పాపం అంటే శ్రీశుకులు వారు చెబుతున్నారు, విదర్భ దేశాధిపతి అయినటువంటి భీష్మకుడనే ఒక మహారాజు ఉన్నాడయ్యా. అతడికి 5 కొడుకులు ఉన్నారు. వాళ్ళ పేరు రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మమాలి అని. రుక్మం అంటే బంగారం. వీళ్ళందరినీ ఏమాలి, వాడు బంగారప్ప, వాడు బంగారయ్య, అమ్మాయి పేరు బంగారమ్మ, లేకపోతే ఇంకో బంగారన్న. అందరికీ బంగారంతో కలిపి అన్న, అయ్య, అమ్మ, అప్ప పేర్లు తేడా చేసేసేసి మొత్తం మీద ఆ పేర్లు పెట్టేసుకున్నారు. ఏమిటి దీని విశేషం అంటే ఏం లేదు, సాక్షాత్ లక్ష్మీదేవి అక్కడ అవతరిస్తోంది. రుక్మిణి ఆ అవతరిస్తోంది అంటే ఆవిడ వచ్చేటప్పటికి ఉండవలసిన విధానం ఏమిటి? అమెరికన్ ప్రెసిడెంట్ మన ఊరు వస్తున్నాడు, మన దేశం వస్తున్నాడు అని అంటే 500 మంది సేవకులు వస్తారట వాళ్ళతో వెనకాల అని. వాడి వంటవాడు, వాడి చాకలివాడు, వాడికి మంది ఇచ్చేవాడు, వాడి కాఫీ కాచేవాడు, అందరూ వాళ్ళే ఉంటారు. ఇది వాళ్ళ యొక్క స్వభావం. మరి సాక్షాత్ లక్ష్మీదేవి భూలోకంలో దిగుతోంది అని అంటే అంతకు పూర్వం వాళ్ళ పరిస్థితి ఏమో మనకు తెలియదు. కానీ విదర్భ దేశం దర్భలు బాగా విశేషంగా ఉంటాయి, యాగాలు బాగా జరుగుతాయి అని ఆ పేరుకి అర్థం. అట్లాంటి దేశం కనుక మరి కర్మలు బాగా జరిగినట్లయితే ఐశ్వర్యం సమృద్ధిగా ఉంటుంది. అది ఎలాగా తప్పేది కాదు. అందులో సాక్షాత్ లక్ష్మీదేవి అవతరిస్తోంది కనుక మొత్తం ఊరు కాదు దేశం అంతా బంగారమయం అయిపోయింది అని అభిప్రాయం. అందుకే ఆ బంగారం వాడు ఒక ఎకరం భూమి ఉందిటి వాడికి ఐఐటి అని ఒక ధాన్యపు విత్తనాలు సృష్టి చేశారు. అప్పట్లో 3 పంటలు అవే వేశాట. సంవత్సరం మొత్తం మీద ఖర్చులన్నీ పోను 100 బస్తాలు దిగుబడి వాడికి లాభంగా మిగిలింది ఒకే ఎకరం మీద. కుర్రాడికి ఐఐటి అని పేరెట్టేశాడు. ఆ విత్తనాలు కదా మరి ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చాయి అని చెప్పి. అలాగా ఈ బంగారం అంత కలిగింది కనుక వీళ్ళందరికీ కూడా ఒకడేమో రుక్మి, బంగారం ఉన్నవాడు అని అర్థం దానికి. ఆ తర్వాత రుక్మ రథుడు, బంగారపు రథాలు. రుక్మ బాహువు, ఎప్పుడూ చేతుల్లో బంగారం ఉంటుంది. రుక్మ కేశుడు, వాడి వెంట్రుకలు కూడా బంగారమే. రుక్మ మాలి, ఎప్పుడూ బంగారాభరణం వేసుకుని ఉంటాడు. అమ్మాయి రుక్మిణి, రుక్మాలు బాగా బంగారం బాగా కలది అని ఇలా పేర్లు పెట్టేసుకున్నారు. సరే, ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగేది ఏమిటయ్యా అంటే మహాత్ములందరూ వస్తుంటారు. నారదాది మహర్షులు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, పాపం ఇంకా 5వ మాసం అప్పటి నుంచి మా అమ్మాయి అండి చూడండి ఎంత బాగుందో, ఈ అమ్మాయికి తగిన వరుడు ఎక్కడ ఉంటుంటారంటారు, ముందే పుట్టుండాలిగా, ఇంతకంటే ఎక్కడున్నాడు? ప్రతి తండ్రి అనుకునే మాటలే ఇవి. ఇదో అది చూస్తే ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మాయి యొక్క లక్షణాలను చూచి ఈమెకు తగినటువంటి వాడు కృష్ణుడని ద్వారకానగరంలో ఉన్నాడయ్యా అని చెబుతూ వచ్చారట. ఎవడు చెప్పినా ఇదే మాట చెబుతున్నాడు. 12 ఏళ్ళు వచ్చేదాకా కూడా ఇదే మాటలు వింటోంది ఈవిడ.
ఆ మాటలు వినేటప్పుడు ఓ కృష్ణుడే నాకు సరైనటువంటి భర్త, సరే చూసుకుందాం, ఎప్పటికైనా స్వయంవరంలో వస్తే ఆ కృష్ణుడిని వరిద్దాం అని అనుకుంటూ ఉన్నది. ఆ గుణగణములను వివరణ విన్న కారణం చేతనే హృదయంలో అంతా కృష్ణ పరమాత్మతో నిండిపోయి ఉన్నాడు పరమాత్మ ఆ స్వరూపంలో, కృష్ణ రూపంలో. అయితే ఇక్కడ వచ్చిన ఓ ఇబ్బంది ఏమొచ్చింది వీళ్ళకి అంటే, రుక్మి అనేటటువంటి వాడు పెద్దవాడు ఉన్నాడు, పెద్దబ్బాయి. వీడు శిశుపాలాదులతో స్నేహం చేశాడు. ఆ శిశుపాలాదులతో స్నేహం చేసిన కారణం చేత మా ఫ్రెండ్కి అమ్మాయిని ఇస్తే బాగుండు అనుకున్నాడు. శిశుపాలుడు తగిన వరుడు అని వాడు అభిప్రాయపడ్డాడు. సరే, ఈ విధంగా జరుగుతుంటే ఈ రుక్మిణి చాలా బాధపడిపోయినది. సరే, ఇంక వివాహం దగ్గరికి వచ్చేసింది. ఈ పెద్దబ్బాయి చెప్పినట్టు వినకపోతే వచ్చే ప్రమాదం ఏదో కుటుంబాల్లో చూస్తూనే ఉంటాను, నేను చెప్పింది చేయకపోతే రేపు నేను కనపడేది లేదన్నాడు. అంటే విషం తగ్గుతాడనమాట. కనపడకపోవడం ఎలా వస్తుంది విషం తగ్గకపోతే? అయ్య బాబోయ్ అంతమంది ఎందుకు లేరా, సరే నువ్వు చెప్పినట్టే చేద్దాము అని వాళ్ళు పాపం ఆ ప్రకారంగానే అంగీకరించి వివాహ ముహూర్తాలు పెట్టుకున్నారు. ఈ స్థితిలో రుక్మిణీదేవి ఈ విషయాన్ని విని ఏం చెయ్యాలి అని చాలా కలత చెందుతూ ఉన్నది. ఎందుకంటే మనసులో ప్రేమాస్పదుడైనటువంటి వాడు కృష్ణ పరమాత్మ, అది కేవలం లౌకికమైన ప్రేమ కాదు కదా, ఆ కారణం చేత అని చెప్పలేదేమయ్యా, ఇవి పట్టుకొచ్చాము సదారిపోయాయి. అనేటప్పటికీ సరే మన ప్రయత్నం మనం చేయాలి కదా అని ఈవిడ ప్రారంభించింది. ద్వారకా నగరానికి తనకు అత్యంత ఆప్తుడైనటువంటి ఒక బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచి ఈ సందేశాలని కృష్ణ పరమాత్మకు చేరవేయాలి అని చెప్పినది. ఆయన బయలుదేరాడు, ద్వారకా నగరానికి వెళ్ళాడు. పాపం ద్వారపాలకులు ప్రవేశపెట్టేశారు లోపలికి. కృష్ణ పరమాత్మ రాజ్యం అక్కడ విశేషం ఏంటి అంటే, ఋషీశ్వరులు కానీ బ్రాహ్మణులు కానీ ఇలాంటి ఆపత్ సమయంలో ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు వస్తే వాళ్ళు వచ్చారని చెప్పేసి లోపలికి వచ్చి చెప్పడం, వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం, ఈయన కుర్చీలో కూర్చొని రావయ్యా అనడం ఇవేం లేవు. ఎలా ఉన్నా సరే వాళ్ళని తీసుకొచ్చి చేయాల్సిందే. నేను ఎక్కడుంటే అక్కడికి, స్నానశాలలో ఉంటే స్నానశాల, భోజనశాలలో ఉంటే భోజనశాల, అక్కడికి తీసుకుపోయినారట. తీసుకువెళ్ళిపోతే ఈయన ఆ అంతగుమ్మం దగ్గర నుంచే కృష్ణ పరమాత్మ కూర్చుని ఉన్న చోట్లోకి గబగబా నడిచి వస్తున్నాడు. పాపం కృష్ణ పరమాత్మ చూచారు, బంగారు సింహాసనం మీద కూర్చున్నట్టప్పుడు ఈయన ఆ స్థితిలో వచ్చినటువంటి బ్రాహ్మణుని చూచి వెంటనే ఆసనం మీద నుంచి స్వాగతం చెప్పి కూర్చోబెట్టారు. పాపం 11 అయిపోయింది. 11 అయిపోతే ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, ఇవన్నీ తర్వాత విషయం. లేవంటే స్నానం చేయండి, 3 భోజనాలకు ముందు మడిగట్టుకోండి అన్నారు. భోజనం పెట్టారు. తర్వాత విశ్రాంతి ఇవ్వండి అన్నారు. భోజనం చేయగానే కూర్చుంటే ఏం మాట్లాడతాం, ఆ ఆయాసంలో ఉంటాడు ఆయన అని ఆయన నిద్రపోయి లేచిన తరువాత, మన మాటల్లో చెప్పాలి అనుకుంటే టీ కూడా ఇచ్చి పంపించేసి తాగేసిన తరువాత అప్పుడు నెమ్మడంగా ఆయన మళ్ళీ నడుము వాల్చాడు. పాపం ఆయన ఆ పని ఏముంది, మళ్ళీ ఆయన కనపడితే కానీ మాట్లాడే పనులేం లేవు కదా. ఆయన వచ్చేసి కాళ్ళ దగ్గర కూర్చుని ఆ పాదాలు పిసుగుతూ, ఎంత దృష్టమండి, ఆ బ్రాహ్మణ శ్రేష్ఠ, సర్వదా సంతుష్టుడై ఉంటున్నావా, ఎప్పుడు కూడా నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావా, మరి ఏదో ఒక ఉపాయంతో బ్రాహ్మణుడు స్వధర్మంలోంచి భ్రష్టు కాకుండా సంతుష్టుడై కనుక ఉన్నట్లయితే అతడు నాకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి వాడవుతాడయ్యా. వాళ్ళకి ఆ సమస్తమైన అభిలాషల్ని కూడా నెరవేరుస్తుంది ఆ ధర్మం అనేటటువంటిదే, వేరే ఎవరూ చెప్పక్కర్లేదు. ఇంద్రుడు కూడా అసంతుష్టుడైతే ఏం ప్రయోజనం లేదు. ఎందువల్ల 3 లోకాలకు ఆధిపత్యం ఇచ్చాం కదా, ఇంకేముంది బ్రహ్మాండంలో అంటారా, ఇంకా బ్రహ్మాండాలు ఉన్నాయి కదా అన్నాడు. అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి, అవి కూడా నాకు కావాలి. వర్తమానం కాదయా భూతం, భూతం కాదయా భవిష్యత్తు, ఇవన్నీ పట్టుకురా అంటాడు. అసంతుష్టి అనేది ఉంటే వాడికి ఎవడూ కూడా రక్షించగలిగినటువంటి వాడు లేడు. పైగా అది ధర్మాన్ని నశింపచేస్తుంది అని అన్నారు. అకించనుడైనా వాడి దగ్గర ఏమీ లేకపోయినా సంతుష్టితో ఉన్నట్లయితే వాడు తాపరహితుడై ఉంటాడు. ఏ తాపాలు ఉండవు. చూడండి, కొంతమంది ముష్టి ఎత్తుకునేటువంటి జీవులు ఉంటారు. వాడు వచ్చేసి అక్కడ ఇసుక రాసి ఉంటే దాని మీద పడుకుంటాడు రాత్రి, చల్లగా ఉంటుంది వేసవికాలం ఆ తీరుగా. సరే, అందులో బ్రాహ్మణులు ఎదురుచ్ఛాలాభ సంతుష్టులై, సాధువులై, అంటే ధర్మస్వభావం కలిగిన వారలై శాంతితో కూడుకుని ఉంటే వాళ్ళకి నేను శిరసా నమస్కారం చేస్తానయ్యా. మీ రాజుగారు మిమ్మల్ని జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నారా, మీ ధర్మానికి ఏమీ అవరోధం లేదు కదా. ఏ రాజు రాజ్యంలో
ప్రజలందరూ కూడా ఆనందమయులై ఉంటారో ఆ రాజుగారంటే నాకు చాలా ఇష్టము అన్నాడు. ప్రజాపరిపాలన చేయడంలో ఉండే విశేషం అదన్నమాట. ఓ రాజా, ఓ మహాబ్రాహ్మణ, నువ్వు ఎందుకోసం సముద్రాన్ని దాటి కష్టపడి ఇంత దూరం వచ్చావు ద్వారకా నగరానికి? అది ఏదైనా రహస్యం కాకపోతే మేము వినదగినదైతే చెబితే సంతోషిస్తాను అన్నారట. అనేటప్పటికీ మీ కార్యాన్ని నేను సిద్ధింపచేస్తాను కూడా అనేటప్పటికీ ఆయన సంతోషించినటువంటి వాడై ఆ వృత్తాంతాన్ని కూడా ఆయనకి చెప్పారు. ఆ తర్వాత బ్రాహ్మణుడు రుక్మిణీదేవి ఏకాంత ప్రదేశంలో వ్రాసి ఇచ్చిన ఒక లేఖ ఉన్నది. ఆ లేఖను పట్టుకొచ్చి అందించారు. అది మామూలుగా మాటల్లో చెప్పిందా? మాటల్లో చెబితే ఎలాగా? మాటల్లో చెబితే సందేశాలు ఒకళ్ళ మాటలు మరొకరి దగ్గరికి వచ్చేటప్పటికి అవి వెర్రితలు లేస్తూ ఉంటాయి. మహామంత్రి గారు రాజుగారి దగ్గరికి వచ్చారట పొద్దున్నే పనుండి. ఈయన పడుతూ అనుకుంటున్నాడు. ఆ తాటాకు ఇంత ముక్క నోట్లో ఈ పళ్ళ దగ్గర ఇరుక్కుపోయింది. చేస్తే ఆ పని అయిపోయిన తర్వాత నిమ్మనంగా కాస్త అలా పెట్టుకుని ఆ ఆకంతా జాగ్రత్తగా రావాలని తీసి యువతల పడేశాడు. ఆయన ఇంటికి వచ్చాడు. రాజుగారితో పని అయిపోయాక ఈ మినిస్టర్ గారు వచ్చేటప్పటికి, ఏమండి రాజుగారి నోట్లోంచి తాటి చెట్లు వస్తున్నాయి కదా అంది పెళ్ళాం. తాటి చెట్లు రావడం ఏమిటి? ఇప్పుడే వచ్చాను ఆయన దగ్గర నుంచి నేను. ఏమో వాళ్ళు చెప్పారు తాటి చెట్లు వచ్చేస్తున్నాయి నోట్లోంచి అన్నారు. ఎవరో రాజుగారి నోట్లో తాటి ఆకు ముక్క విరిగిందిరా తీసుకున్నాడని పక్కవాడితో చెప్పాడు చూసిన భటుడు. పక్కవాడితో వచ్చేప్పుడు రాజుగారి నోట్లోంచి పొడుగు తాటాకు వచ్చేసింది ఆయన్నాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి తాటి మట్ట వచ్చేసింది అన్నాడు. ఇంకోటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇది ఇంటి దాకా వెళ్ళేటప్పటికి తాటి చెట్లు వచ్చేస్తున్నాయని వచ్చేసింది. కృష్ణ పరమాత్మతో తాను పంపించవలసిన సందేశాలని కేవలం ఆయనతో చెబితే అయ్యేవి కావు. కనుక ఆమె ఒక లేఖ వ్రాసింది అని ఇంకా కొన్ని బీజములు ఉన్నాయి వాటిల్లో. కాబట్టి వ్యాఖ్యాతలు స్పష్టంగా ఆ పత్రిక ఒకటి ప్రేమ లేఖను రాసి పంపించినది అని వ్యాఖ్యానం చేసి చెప్పారు. పత్రిక లేఖ అన్న మాటలైతే మూలంలో లేకపోయినా ఆ ఉన్నటువంటి విషయాన్ని బట్టి ఆమె ఆ వ్రాసినటువంటి లేఖని ఇంకో వ్యాఖ్యానం కూడా చేశారు. ఏమిటంటే అందులో చిన్నపిల్ల ఏం రాసేసిందో, గౌరవంగా రాసిందో ఏదో అని ఈయనకి కొంచెం బెదురు. అది చూడాలి. ఒకవేళ బాగా రాసుంటే ఎంత బాగా రాసింది శిష్యురాలు అని అనుకోవచ్చునని లోపల అభిప్రాయం. కానీ మరి సీల్డ్ కవర్ అది తెరవకూడదు కదా. ఆయనది పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేసేయాలి. ఒకవేళ సీల్ చేయకపోయినా ఇచ్చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఈయన ఏమంటాడు, ఆ సందేశాలని మీరు విని ఏం చేస్తే అది బాగుందండి అన్నారట. వినడం ఎలా ఉంటుంది పత్రిక అంటేను? అంటే అభిప్రాయం ఏమిటి? అవి నేను చదువుతాను, నువ్వు వినవలసింది అని లోపల ఉద్దేశం. ప్రయోజనం ఏమిటి దానికి అని. అందులో ఏమైనా కొంచెం చిన్న పొరపాట్లు లాంటివి ఉంటే ఆ మాటలను కాస్త నొక్కేసి చదవచ్చు చదివేవాడు. అది కూడా ఉంది కదా. ఎలాగో వల్ల ఈ కార్యసిద్ధిని కలిగింపచేయాలి అని లోపల తాపత్రయం. సరే ఆ చదవమన్నారు ఆయన. చదవమంటే అప్పుడు ఈయన చెబుతున్నాడు అన్నమాట. రుక్మిణ్యువాచ అని అందిస్తారు అక్కడ. రుక్మిణీదేవి చెప్పిందట ఇలా అని. అంటే రుక్మిణీదేవి చెప్పిందని ఈయన ఈ లేఖను చదువుతున్నాడు అన్నమాట. ఇదయ్యా రుక్మిణీదేవి యొక్క సందేశం ఏమనంటే అని ప్రారంభించి ఆ లేఖను చదువుతున్నాడు. శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే అని ప్రారంభం. 7 శ్లోకాలు. 7 శ్లోకములు ఏమిటి? ఆ సంఖ్య లోకంలో అందరూ 7 తప్పనుకుంటారు. చాలా గొప్ప సంఖ్య అది. ఆ 7 శ్లోకములలో ఆమె మొట్టమొదట సంబోధించినటువంటి సంబోధన భువన సుందర అని సంబోధించినది. మా దత్తాత్రేయ శాస్త్రి గారు చెబుతుంటారు, భువన సుందర, వనసుందర, నసుందర, సుందర, ధర, ధరా ఇన్నింటికి ఆయన సంబోధనమే చెందుతుంటే ఒక అక్షరం విడిచిపెట్టేస్తున్నప్పటికీ కూడాను అంత చమత్కారాలు భాగవతంలో ప్రతి పదంలోనూ అంతటి వైశిష్ట్యం ఉన్నది. దానికి కాలాంతరం ఈ సప్తాహ కార్యక్రమం దానికి అంగీకరించదు వ్యాఖ్యానాలకి. సరే ఓ కృష్ణ, నీ గుణాలని విన్నాం, నీ సౌందర్యాన్ని విన్నాం. అన్నీ వినడమే, చూడడం అనేది జరగలేదు. కానీ అవి సిగ్గును కూడా మరిపింపచేసి నా మనస్సును నీ యందు లగ్నం చేసేసాయి. ఇటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు, ఇటువంటి గుణవంతుడు, అటువంటి వాడు భర్తవాలేనని. అవి ఏమిటవి? కులశీల రూప విద్యా వయో ద్రవిణ ధామ 7 సప్తైశ్వర్య సంపేతుడైనటువంటి అని మా ఆయన గారు చెప్పారు. సప్తైశ్వర్య సంపన్నులైనటువంటి శ్రీకృష్ణ మహారాజులు గారికి రుక్మిణీదేవి చేయు విన్నపంబులేవి అని ప్రారంభించారట. అలా నమస్కారం చేస్తారు కదా. అదే విషయాన్ని చెప్పారు. దానికి మూలం ఏమిటి అంటే అక్కడ ఒకటే సమస్య, ఒకటే సమాసం.
కులశీల రూప విద్యా వజో ద్రవిణ ధామభి. అక్కడ చమత్కారం. ఆత్మతుల్యం, నాతో సమానుడు అయిన వాడు నువ్వు అన్నది ఆవిడ. ఇదేమిటయ్యా అంటే అంతే మరి. అయ్యా ఒక్కరూ ఇంటికి వెడతారు, ఎవరింటికైనా బంధువుల ఇంటికి, అప్పుడు జరిగే గౌరవాలు. అదే భార్యతో కలిసి వారింటికి వెడతాం, అప్పుడు జరిగే గౌరవాలు. ఏమిటి తేడా? ఏది బాగుంటుందో మీరే చెప్పండి. అందులో విశిష్టా చెప్పాలంటే అత్తారింటికి చెబితే వేరే చెప్పనక్కర్లేదు. అక్కడ లక్ష్మీదేవి భూలోకంలో అవతరించింది. వీరు అవతరించడంలో తండ్రి గారికి రాజ్యాధికారం ఉన్నది. విదర్భదేశ మహారాజాయ కృష్ణ పరమాత్మ రాజ్యాధికారం లేని యదువులలో జన్మించాడు. స్టేటస్ కొంచెం తగ్గిందే కదా. రూపం, అయ్యా పార్వతీదేవి ఎలా ఉంటుందో కుమార సంభవంలో కాళిదాసు ఎక్కడైనా ఒక్క ఆమె రంగును గురించి చెప్పాడు. ఆ పాదాది శిరఃపర్యంతం, శిరఃప్రభృతి పాదాంతం వర్ణించాడు. ఎంత వర్ణించినా ఆమె రంగు ఏమిటో చెప్పాడా? ఏదో నలుపు నలుపేగా అని తెలుపు కాదు అంటుంటాం కదా. కృష్ణ పరమాత్మ వర్ణం అందరికీ తెలుసున్నది. మరి ఈమె యొక్క వర్ణం, ఈమె రూపం ఎట్లాంటిది? బంగారు ఛాయతో కూడుకున్నట్టు ఉండేటువంటిది. బంగారం ఇంకా కొంత కాంతి తక్కువేమో. ఇట్లా చూస్తే ఎక్కడైనా ఆ రామాయణంలో కూడా సీతాదేవిని వర్ణించి రాముడిని వర్ణించినప్పుడు ఈమెకు తంచేయం అసితేక్షణ అని ఈమె యొక్క అసితేక్షణాత్మ రూపం అధికంగా ఉన్నది అన్నారు. లోక వ్యవహారంలో కూడా ఇద్దరు అందరం సమానంగానే ఉన్నా వీధుల్లో ఎండల్లో తిరిగి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అయ్యేటప్పటికీ అమ్మాయి కంటే అబ్బాయే రూపంగా కనపడతాడు. అమ్మాయి ఇంట్లో కూర్చుంటుంది కనుక. కాదండి మేము ఉద్యోగాలు చేస్తున్నామని మీరు నిలబడండి, ఎవరు వద్దన్నారు? వాళ్ళని శాస్త్రం చెప్పిందంటే అసూర్యం పశ్యగా ఆమెను గృహంలో రక్షణ చేసుకోవలసింది. గృహ గౌరవం అంతా ఆమె మీద ఆధారపడి ఉన్నది. ధర్మ విషయంలో పురుషుడి మీద ఆధారపడి ఉన్నది, ధర్మాన్ని ఆచరింప చెయ్యటంలో. అందుచేత నాతో సమానుడవైన నిన్ను నేను వరించకుండగా ఎట్లా ఉంటాను అని అడుగుతోంది ఆవిడ. నేనే కాదు, ఏ స్త్రీ అయినా సరే ఈ లక్షణములతోటి సమానంగా ఉన్నటువంటి వాడిని. ఈ సమానం అనే మాటకు అర్థం కొంచెం తక్కువ అని. ఎప్పుడు అంతే, వాడు వీడు సమానమేరా అంటే వాడిలో ఉన్న గుణములలో 99 పాళ్లే వీడి దగ్గర ఉంటాయి, అన్ని గుణాలు ఉండవు. ముఖం చంద్రబింబంలా ఉందయ్యా అన్నారు. చంద్రుడి గారికండి 27 పిల్లలు ఉన్నారు, ఈ ముఖానికి కూడా ఉన్నారండి. చంద్రుడి గారు సరిగ్గా పూర్ణ చంద్రస్వరూపం చూస్తే ఇతర సిబ్బిలా ఉంటాడు. అలా ఏ ముఖమైనా ఉంటుందా లోకంలో? ఉంటే ఆ పిల్లని కానీ పిల్లవాడిని కానీ ఎవరైనా భరిస్తారా? ఇతర సిబ్బే సరిగ్గా. అంటే ఏమిటి అర్థం? ప్రధానభూతమైనటువంటి గుణం ఏదో కావాలి. అది భువన సుందరా అని, లోకానికంతకీ కూడా సుందరమైన వాడవు నువ్వు అని మొదట్లోనే చెప్పింది ఆవిడ. అందుచేత ఆత్మతుల్యం, నాతో సమానమైన, తనతో సమానమైనటువంటి వరుడు ఉన్నప్పుడు అతనిని వరించకుండగా ఏ స్త్రీ అయినా జగత్తులో ఉంటుందా అని చెప్పి, అది భ్రాంతా నిజమా అనేటటువంటిది వాళ్ళ వాళ్ళ తత్వాన్ని బట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. కనుక ఓ కృష్ణ, నిన్ను నేను భర్తగా వరించాను. ఇవాళ మాటల్లో చెప్పాలి ఏంటంటే వన్వే, అట్నుంచి ఏముందో తెలియదు కదా. కనీసం నా దేహాన్ని నీకు సమర్పణం చేసేసేసాను కనుక. అంటే మరి మనస్సులో లేదా అని, మనస్సు ఎప్పుడో సమర్పితమైపోయింది. ఆయన కృష్ణుడిగా అవతరిస్తే ఆవిడ లక్ష్మీదేవి రుక్మిణిగా అవతరిస్తుంది అని చెప్పారు. కనుకనే ఈ కొత్తగా ఇక్కడ పుట్టిన దేహము అని అనుకుంటావేమో, దీనిని కూడా నీకు సమర్పించాను అని. కనుక నువ్వు ఇక్కడికి వచ్చి నీ యొక్క నువ్వు నన్ను నీ భార్యగా చేసుకో. మొహమాటమేం లేదు అందులో. అంతేకాని నాకు మొగుడువు అని కాదు. ఒకసారి మా నాన్నగారు చెప్పారు పురాణం చెబుతూ, అప్పుడు ఎప్పుడే విన్నాను ఈ ఉదాహరణ కూడా. ఎవరో పెద్ద ఇంటి ఆవిడ కనపడ్డారట రైల్లో. అమ్మ మీరు ఎవరు అని అడిగారట. అంటే ఫలానా వారి స్వజనం అండి మేము అని చెప్పింది ఆవిడ. అంటే ఆయన నా మొగుడే అని కాదు చెబుతా, వారి స్వజనం మేము. ఎంత ముద్దుగా ఉందో చూడండి. దశరథ పుత్రం దాశరథిం విద్ధి మాం అంటాడు ఆయన. దశరథుడు కొడుకునయ్యా నేను అని చెప్పుకున్నాడు. అంతేగాని మా నాన్నగారేనండి దశరథుడు అని అనకూడదుట. అట్లా నిజ భార్య, నీ భార్యనుగా చేసుకో. ఎందువల్లనంటే నేను నీకు నన్ను సమర్పణం చేసేసుకున్నాను. ఒక సింహానికి అర్పించినటువంటి భాగం ఇది, వీరసింహం. అటువంటిది ఈ శిశుపాలుడు, దంతభక్తుడు, జరాసంధుడు, ఈ బాబతి వాళ్ళందరూ నక్కలు.
సింహానికి ఏర్పడినటువంటి భాగాన్ని నక్కలు ముట్టుకుంటే ఏమైనా బాగుంటుందా? అందుచేత నీకు నేను సమర్పించుకుని నీ భాగమునుగా అయ్యాను కనుక నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నన్ను నీ భార్యగా తీసుకు వెళ్ళవలసిందే అని. ఆ తర్వాత మరి అయితే బాగానే ఉంది, నువ్వేదో ప్రేమించేశానంటావు, పెళ్లి చేసేసుకోమంటావు. చేసేసుకోవాలంటే మరి నాకు కూడా ఒక్కటే చెబుతున్నాను విను. నేను దానికి నా తరఫున ఏ ప్రయత్నం చేస్తున్నాను అని అంటే, పూర్వజన్మల్లో ఈ జన్మలో ఎప్పుడైనా సరే ఇష్టము పూర్తము అని 6 ధర్మాలు ఉన్నాయి. అవన్నీ చేసి పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధించిన దానికి ఏదైనా ఫలమంటూ ఉండే ఆ పరమాత్మ సంతోషిస్తే దానివల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అంతని ధారపోస్తున్నానయ్యా, నా పుణ్యములన్నింటినీ ధారపోస్తున్నాను. నువ్వు నన్ను నీ భార్యలుగా నన్ను తీసుకెళ్ళవలసింది అని. శిశుపాలాదులు పట్టుకెళ్ళకూడదు అంటే పాజిటివ్ సెంటెన్స్తో చెబుతూ నెగిటివ్ సెంటెన్స్తో కూడా చెబుతున్నది. వాళ్ళెవరూ తీసుకెళ్ళడానికి వీలు లేదు. ఆ తర్వాత అజిత అనేటువంటి పేరు కూడా పరమేశ్వరుని యొక్క అవతారమే. అజితుడుగా జన్మించాడు అని ఒక మన్మంతరాన్ని చెప్పేటప్పుడు లోగడ చెప్పుకున్నా. అజిత, నువ్వు రేపే వివాహం అని అంటున్నావు కదా, ఎల్లుండి వివాహం. ఇవాళ సాయంకాలానికి ఇప్పుడు వీళ్ళు భోజనం చేసిన తర్వాత చెప్పుకునే కబుర్లు అస్తమయం కాలేదనుకోండి, ఇది పరిస్థితి. మరి ఎల్లుండే వివాహం అంటున్నావు, నేను వచ్చి ఎలా తీసుకెళ్ళాలి నిన్ను? అది ఒకటి. పైగా ఎక్కడుంటావు నువ్వు? అంతఃపురంలో ఉంటావు. అంతఃపురంలో ఉంటూ ఉండేటువంటి నిన్ను తీసుకురావడం ప్రారంభిస్తే అంగీకారం ఉన్నా లేకపోయినా శిశుపాలుడికి పిల్లనిస్తామని ఒప్పుకున్నారు కదా మహారాజు గారు, విదర్భ దేశాధిపతి. ఒప్పుకున్నటువంటి వాడు ఎవరో వచ్చి పట్టుకుతున్నాడు అని అంటే కృష్ణుడికి వాళ్ళని తన మనస్సులో ఉన్నా, ఆ కృష్ణుడు వచ్చి తీసుకెడుతూ ఉన్నా, మరి ఏర్పరిచినటువంటి వివాహ ప్రయత్నాలన్నీ అన్యథా విధంగా ఉన్నాయి కదా. సరే, సైనికుల్ని ఎవరై పట్టుకుంటారా అంటారు. వాళ్ళందరినీ చంపి అప్పుడు నిన్ను తీసుకురావాలి. అల్లుగారు గృహప్రవేశం, మామగారు గంగా ప్రవేశం జరగబోయేది అదే కదా. మరి అలా అయితే పెడితే ఇలా మాట వస్తుంది కదా అని అంటే ఉపాయం చెబుతాను వినబయ్యా. నువ్వు రేపనగానే మా ఊరికి వచ్చేసేయి. వస్తే ఆ రేపు వివాహం అనగా పెళ్లి కూతురు పాదగమనంతో అంటే చెప్పులు కూడా తొడుక్కోకుండా నడిచి బయలుదేరి వెళ్ళి అంబికా పూజ అని గ్రామానికి బహిర్భాగంలో ఉండే ఆ అంబికాలయంలో పూజ చేస్తాం మేము. మాకు అదొక ఆచారం. ఆ వచ్చినప్పుడు వీధిలోకి వస్తాను కదా, అప్పుడు వచ్చి పట్టుకుపో, మా వాళ్ళకేం ఇబ్బంది కలిగించక్కర్లేదు అని చెప్పిందిట. సరే, నవవధు దేవాలయానికి వెళ్ళి పూజ చేయడం అనేటువంటిది అప్పుడు చాలా సుకరంగా ఉంటుంది. నీ పాదపద్మ రేణువులను బ్రహ్మ, శివుడు మొదలైనటువంటి వారందరూ కూడా తమ పాపములు పోవడానికి, తాము పవిత్రులవడానికి శిరస్సు మీద ధరిస్తారో అటువంటి నీ ప్రసాదాన్ని, అనుగ్రహాన్ని నేను పొందలేకపోతే, నేను ఒకవేళ రాకపోతే, లోకంలో మాట్లాడుతుంటాయి కదా ఇట్లాగా, అంటే ఆ అనుగ్రహాన్ని నేను పొందలేకపోయినట్లయితే ప్రాణాలను విడిచిపెడతాను. ప్రాణాలను విడిచిపెడితే మళ్ళీ జన్మొస్తుంది, అప్పుడు మాత్రం ఏం చేస్తావు? అప్పుడు ప్రాణాలు విడిచిపెడతాను. ఎప్పటికైనా నన్ను స్వీకరించవలసిన వాడవు నువ్వే. ఇది నా శతజన్మభిస్యాత్, 100 కొలది జన్మలైనా సరే నేను మాత్రం నిన్ను భర్తగా నువ్వు స్వీకరించే వరకు ఎదురు చూస్తానే తప్ప మరి ఒక విధానాన్ని అంగీకరించేది లేదు అని మొత్తం 7 శ్లోకాల్లో చెప్పింది. అని చెప్పగానే విప్రవాచ అని ప్రారంభిస్తున్నారు. అది చదివి ఏమయ్యా ఇలా చెప్పింది ఈ పిల్ల అనాలి కదా, లేకపోతే విప్రుడు మాట్లాడవలసిన అవసరాలు వస్తాయి. కాబట్టి ఆమె లేఖ పంపించింది. ఈయన చదివి వినిపించాడు కృష్ణ పరమాత్మ యొక్క అనుమతితో. అప్పుడు ఈ లేఖను చదివి వినిపించి ఇందులో దోషాలు ఏం లేవు, చాలా బాగా చెప్పిందని సంతోషించి అప్పుడు కృష్ణ పరమాత్మతోటి ఆయన చెబుతున్నాడు, ఓ యదుదేవా, రుక్మిణి యొక్క రహస్య సందేశములు ఇవి విన్నావు కదా, నేను పట్టుకొచ్చాను. ఇప్పుడు ఇటుపైన ఏది ఉచితమో నువ్వు చెయ్యవలసింది అన్నారు. చేసేదేదో తొందరగా చెయ్యి. సాయంకాలం 4 అయిపోయింది. అప్పుడే ఈ అయిపోయినటువంటి 4కి రేపు లేదు, ఎల్లుండి పొద్దున్నే వివాహం. రేపే ఆవిడ ఆ భవానీ దేవాలయానికి వెళ్ళి పూజ చేసేటటువంటి సమయం అని చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే ఉత్తరార్ధే 52తమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే ఒకసారి రుక్మిణి జై ఒకసారి రుక్మిణి కళ్యాణం చెప్పమన్నారు. ఒకసారి ఇది పూర్తయ్యేప్పటికి మీరు కూడా పూర్తి చేయండి.
హరియాపడంగా రుక్మిణీ కళ్యాణం చెప్పంటే వెళ్ళాను. ఇదిగో ఇప్పటి వరకు ఈ సర్గ ప్రారంభించిన తర్వాత చెప్పిన ఘట్టం రోజు 3-5 గంటలు చదివి 3 రోజులు పట్టింది. ఇప్పటికే అయింది అది. 3వ రోజుతో కార్యక్రమం పూర్తి. కట్టారు, కొట్టారు, తెచ్చారు, వెళ్ళారు, పెళ్ళి అయిపోయింది. ఆ ఆప్తుడు బ్రాహ్మణుడికి ద్వారకా నగరంలో మంచి చక్కనైనటువంటి ఆ సంభావన ఇచ్చారు అన్నాం. అయిపోయింది 3 మాటల్లో. తర్వాత ఇంకా 2 సర్గలు ఉంది. ఆ సందేశములను వివరణ చేస్తే జగత్తులో ఉండే ధర్మస్వరూపమంతా, జీవన స్వరూపమంతా అందులో వస్తుంది. పెళ్లి కాని పిల్ల ఇలా ఉత్తరం రాయవచ్చా,